బయట ఏం జరుగుతుందో కూడా తెలియదు, ఈ చుట్టుపక్కల ఎవరు తిరుగుతున్నారో కూడా తెలియదు. అసలు ఎంత పీస్ఫుల్గా ఉందనంటే ఇక్కడ రాత్రిపూట చిరుతపులు కూడా తిరుగుతుందని అన్నారు. అబ్బా ఫస్ట్ టైం నాకు ఎంత భయం వేసిన, గుబులుగానే ఉంది, భయం వేస్తుంది. కాదు, మహారాష్ట్ర పక్కా పల్లెటూరు. हाय बोलो, हाय हाय बोलो, सब्सक्राइब करो ऐसा, सब्सक्राइब करो भैया के चैनल को सुपर, और लाइक करो। थैंक यू इधर से वीडियो लेने का है क्या? हाँ ले क्या अंदर टैग करता हूँ आपको। सीधा यूट्यूब पे ही डालो। मेरे को मत निकाल। पूरा लाइट आ रहा है। ये बड़ी होके चैनल बनाने वाली है उसका। हाँ देसी मुर्गी का अंडा ये चावल में डाला था। हाँ जेवायला बसल्यावरती पहाड़ की लकड़ी। ये हाँ, कुत्ता का नाम क्या है ये ब्रीड का? ये मेल है, राजा रामपुर हाउंड बोलते हैं। रामपुर हाउंड। अरे अरे टाइगर
सब टाइगर शेरू शेर शेर तू शेरू वो किचन का भी ले लो, आपको चूल्हा बिला सब रहेगा ना। वो परमिशन देता है क्या? हाँ, ये अंडा बिंडा मुर्गी लो। क्या है वो? ये कानून ये कुछ तो आ जाओ आ जाओ। और दिखा ये दो। चपाती और ये भात ये कांदा और ये नींबू नहीं 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 कांदा वाला तो आपको ये देगा। शिवाजी महाराज। भाकरी रोटी जेवू द्या आता ये असली पिटला है। असलं पिठलंय हाँ, हमारा ऑफिस में देता है जुगाड़ कचरा। कचरा शर्माओ मत, करे अपना। लाइक करो, सब्सक्राइब करो शेयर और करो। शेयर करो। ते करतील एडिट करा Village हमको life. edit कर देना वहां से 1 मिलियन बोल की बट रियल लाइफ इन विलेज। यस ऑथेंटिक లైవ్ పూరా బస్. యాక్చువల్గా ఇది చాలా బాగుంది ఏరియా. ఇది సాల్తేవాడి సంథింగ్ ఏదో ఉంది. అసలు కొండ మీద ఎగుడు దిగుడుగా ఉంటది అనుకున్నాను కానీ చాలా విశాలంగా ఉందన్నమాట. ఇక్కడ ఈ విండ్ మిల్స్ అసలు ఎంత పీస్ఫుల్గా ఉందనంటే ఇక్కడ రాత్రిపూట చిరుతపులు కూడా తిరుగుతుందని అన్నారు. ఒక పిల్లోడు ఉన్నాడు ఇక్కడ ఒక ఫ్యామిలీ ఒకటి పరిచయం అయింది. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కొంచెం దూరంగా వేసుకున్నాను నేను. ఇక్కడ చాలా అయితే చాలా బాగుంది. కంప్లీట్ డార్క్, చాలా విసిరేసినట్టు ఉన్న ఇల్లు, విసిరేసినట్టు ఎక్కడంటే అక్కడ. ఒక అతనైతే నువ్వేం తెచ్చుకోకపోతే ఇంట్లో పడుకుందురా అని అన్నాడు. అంటే ఎంత బాగా రిసీవ్ చేసుకుంటే అంత బాగా రిసీవ్ లేదు బ్రో, నేను టెంట్ క్యాంపింగ్ వేసుకుంటాను, క్యాంపింగ్లో నేను ఫుడ్ వండుకొని నేను ఇలా యూట్యూబ్ వీడియో చేయాలి అని చెప్పేసరికి ఆయన ఆ టీకే ప్రాబ్లం లేదు, కావాలంటే వండుకొని ఆ వీడియో తీసేసి ఇంట్లో వచ్చి పడుకో అని అన్నాడు. పర్లేదని అంటే ఠీక్, ఇబ్బంది లేదు. ఆయన అనింది ఒకటే మాట, ఏం కాదు, ఇక్కడ మా దగ్గర గన్ను కూడా ఉంది, వాటిలో ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు, ప్రశాంతంగానే పడుకోవచ్చు, నీకేదైనా ఇబ్బంది అనిపిస్తే లోపలికి రా, కాకపోతే ఇబ్బంది ఏమి ఉండదు అన్నాడు. సో నేను అంది సామాన్లన్నీ ఇక్కడే పెట్టేసుకున్న గందరగోళంగా ఉంది. అయినా రేపు క్లీన్ చేద్దాం లేదాన్ని, మార్నింగ్ మీకోసం వెయిట్ చేస్తాం. విషయం ఏంటంటే ఫస్ట్ టైం నాకు ఎంత భయం వేసిందంటే కొన్ని రాత్రులు నిద్రలేదు నాకు. ఎందుకంటే నా క్యాంపింగ్ నైట్ క్యాంపింగ్, దూర ప్రదేశాలు ఏంటో, ఎవరు వచ్చి ఏం మాట్లాడతారో, లేదంటే జంతువులకు భయపడాలా, లేదంటే ఈ మనుషుల్లాంటి జంతువులకు భయపడాలా, జంతువుల్లాంటి మనుషులకు భయపడాలా, అర్థం కావట్లా. సో మొత్తానికి అట్ లాస్ట్ నేనైతే క్యాంపింగ్ వచ్చేసాను. ఇప్పుడు క్యాంప్ కూడా వేస్తున్నాను. నైట్ కూడా అయింది. కొంచెం గుబులుగానే ఉంది, భయం వేస్తుంది. ట్రై చేద్దాం. ఫస్ట్ క్యాంపింగ్ ఇది నా లైఫ్లో, ఫస్ట్ క్యాంపింగ్. ఇంత దూరం, నెల్లూరు కాదు, ఆంధ్ర కాదు,
మహారాష్ట్ర పక్క పల్లెటూరు. బయట ఏం జరుగుతుందో కూడా తెలియదు, ఈ చుట్టుపక్కల ఎవరు తిరుగుతున్నారో కూడా తెలియదు. బట్ స్టిల్ చూద్దాం, రేపు ఉదయం కలుసుకుందాం. హలో గైస్, గుడ్ మార్నింగ్ అందరికీ. ప్రతీక్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన అడిగాడు ఎక్కడి నుంచి మొత్తం చెప్పాను, నేను ఇటు నుంచి అటు నుంచి వచ్చానని. సరే ఇప్పుడు నువ్వు ఏంటి ఎక్కడ ఉంటావు అని అన్నాడు. లేదు టెంట్ అవన్నీ ఉన్నాయి నా దగ్గర, నేను ఎక్కడైనా ఉంటాను, ఇబ్బంది లేదని అంటే, సరే రా మా ఏరియాలో మా కోళ్ళ ఫారం ఉంది, అక్కడే ఉంటాం మేము కూడా, ఒకసారి మీకు చూపిస్తాను, నీకు నచ్చితే అక్కడ వేసుకో, లేదంటే నీ ఇష్టం అని అన్నాడు. వాళ్ళు ఇదిగో ఇదే ఇల్లు, ఇదే వాళ్ళ కోళ్ళ ఫారము, అక్కడ అది వాళ్ళ ఇల్లు. నిన్న నైట్ నుంచి ఈరోజు ఉదయం దాకా, ఇప్పుడు నేను బయలుదేరుతున్నా, ఈ బయలుదేరేదాకా వాళ్ళు మొత్తం ఫుడ్, వాటరు, బెడ్ అన్నీ చూసుకున్నారు కూడా. కానీ బెడ్ ఏం చేశానంటే, నేను లేదు ఇది ఎక్స్పీరియన్స్ అవ్వాలి, ఈ టెంట్కి ఇంత దూరం వచ్చి నేను ఎక్స్పీరియన్స్ అవ్వాలని చెప్పేసి నేను వెళ్ళాను. బట్ చాలా బాగా చూసుకున్నారు అబ్బా. అసలు నేను మహారాష్ట్రలో ఫస్ట్ ఇట్లా చూడడం, నేను ఎక్కడ వాడిని నేను ఎవరినో తెలియదు, ఏంటో తెలియదు, నన్ను చూశాడు, నా మాటలు విన్నాడు. తర్వాత అంతే, రా నువ్వు నా తమ్ముళ్ళు లాంటోడివి, నా బ్రదర్ లాంటోడివి, ఇంట్లో లాంటోడివి అని చెప్పి తీసుకెళ్లారు. వాళ్ళు ఆయన ఒక్కడే కాదు, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ వదిన, వాళ్ళ చెల్లెలు, వాళ్ళ అన్న, వాళ్ళ పిల్లలతో సహా. రుణాలి కబుల్ वो बच्चों भी, आपका बच्चा भी, दोनों लेगा. పిల్లల్ని మీకు చూపిస్తా. ఈ చిన్న పిల్ల అసలు మంచి హుషారు, మరాఠీ వాళ్ళు కదా, హిందీ మాత్రం ర్యాంప్ వేస్తుంది అసలు. చూడండి, హాయ్ బోలో. हेलो गाइस, हेलो कुछ सब्सक्राइब करो, 1 मिलियन होने चाहिए. मेरा नाम नित्यश्री और स्वरारी और मेरा पूरा नाम है नित्यश्री संदेश खंडाइत. वाह, నైస్, థ్యాంక్ యూ. సో చూసారా పిల్ల ఎట్ట మాట్లాడుతుందో, నాకైతే చాలా బాగా నచ్చారు. వీళ్ళు పిల్లలు కూడా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. అదిగో అన్న హాయ్ బోలో బ్రో. పాప, అన్న వాళ్ళ పాప, అవి కుక్కలు అరుస్తున్నాయి కదా, ఆ 2 వేట కుక్కలు కూడా చూపిస్తాం మీకు.